ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. IVF కి గ్యారంటీ ఉందా? సో IUI కానీ IVF కానీ దిస్ ఆర్ ఆల్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్. అంటే వాట్ ఎవర్ ఈజ్ హ్యాపనింగ్ బాడీలో జరిగేదాన్ని వీఆర్ అసిస్టింగ్ ఇట్. సో IUI తీసుకుంటే మనము సెమన్ ప్యూరిఫై చేస్తాము, యుట్రైన్ క్యావిటీలో ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ తర్వాత ప్రాసెస్ ఆన్ ఇట్స్ ఓన్ అవ్వాలి. IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ICSI ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటే ఎగ్స్ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇస్తాము, ఇంజెక్షన్స్ ఇస్తాము, ఎగ్స్ పికప్ చేస్తాము, స్పర్మ్స్ కలెక్ట్ చేస్తాము, ఎగ్ స్పర్మ్ ICSI ఫర్టిలైజ్ చేస్తాం. సో తర్వాత ఎంబ్రియో ప్రిపేర్ చేసి యుట్రైన్ క్యావిటీలో ఇన్సర్ట్ చేస్తాం. సో దాని తర్వాత ప్రాసెస్ ఆన్ ఇట్స్ ఓన్ అవ్వాలి. సో ఈ సక్సెస్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళ క్రైటీరియా ఏంటి, వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారు, సో మెడికేషన్స్ ఎంత బాగా తీసుకుంటున్నారు, ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికి ముందే ఎవాల్యుయేషన్ యుట్రైన్ క్యావిటీ ఎవాల్యుయేషన్, గర్భసంచి ఎలా ఉంది, ఓవరీస్ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ ఇవి కూడా ఇంపార్టెంట్. సో వీటితో పాటు డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ల్యాబ్ కండిషన్స్ ఏంటి, సో ఇవి కూడా ఇది టీమ్ వర్క్ అనమాట. సక్సెస్ ఇప్పుడు టీమ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో మనం IUI సక్సెస్ తీసుకుంటే క్యుములేటివ్ సక్సెస్ అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్. సో ఒక IUI పోలిస్తే రెండో దాని మీద మూడో IUIలో సక్సెస్ ఒక 5% పెరుగుతూ పోతుంది. సో మనం రేంజ్ తీసుకుంటే IUIలో 15 to 18 to 20% సక్సెస్ మనం చూస్తూ ఉంటాం. అలాగే IVF అండ్ ICSI పద్ధతిలో 45 to 50% సక్సెస్ చూస్తూ ఉంటాం. ఒకవేళ మనకు ప్రాబ్లం ఐడెంటిఫై అయింది, డోనార్ ప్రోగ్రామ్స్కి వెళ్ళారు, డోనార్ ఎగ్ కానీ డోనార్ స్పర్మ్ కానీ వెళ్తే ఇంకో 10% ఎక్స్ట్రా యాడెడ్ సక్సెస్ ఉంటుందన్నమాట. ఇంకొంతమంది గర్భసంచికి బాగాలేక వాళ్ళ డైరెక్ట్ సరగేటి పద్ధతి ద్వారా వెళితే వాళ్ళకు ఒక 10 to 20% ఎక్కువ సక్సెస్, అరౌండ్ 60% సక్సెస్ చూస్తూ ఉంటాం. ఈ సక్సెస్ కూడా యంగ్ పేషెంట్స్లో మనకు చాలా బాగుంటుందండి. ఇద్దరికి ఒక లెస్ దాన్ 30 years వాళ్ళకి, మోర్ దాన్ 30 years వాళ్ళకి IVF చేస్తాము, లెస్ దాన్ 30 years వాళ్ళకు సక్సెస్ బాగా చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే సో మనం ముందు డిస్కషన్స్లో చెప్పినట్టు యంగ్ ఏజ్ వాళ్ళకి ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది, ఇంప్లాంటేషన్, ఆ ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ సక్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒకవేళ IVF ఇండికేషన్ అయితే తొందరగా వెళ్ళేది బెటరు ఫర్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ.